ప్రార్థన చేద్దాం. 4 సంగతులు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. జక్కయ్య లైఫ్లో నుంచి ప్రభువుని కలుసుకున్న తర్వాత జక్కయ్యలో కలిగిన విప్లవాత్మకమైన మార్పు. మొదటిది లోకం పట్ల ద్వేషం, లోకస్తులు తప్పించే వాటి పట్ల వ్యతిరేకత, దేవుని పట్ల ప్రేమ. దేవుడు సృష్టించిన వ్యక్తుల పట్ల ప్రేమతో నిండిపోయాడు. తక్షణమే ప్రేమతో నిండిపోయాడు. అప్పటిదాకా తను ప్రేమించిన ఆ లోకాన్ని ద్వేషించడం మొదలుపెట్టాడు. నాకు అక్కర్లేదయ్యా, నాకు అక్కర్లేదు, ఇది నాకంత ముఖ్యమేం కాదు. సాటి మనుషుల జీవితం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, నీ ప్రేమ ముఖ్యం, నీ సంతోషం ముఖ్యం, నీ చిత్తం ముఖ్యం. ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. న్యాయ ప్రవర్తన, అన్యాయ ప్రవర్తనని విసర్జించి ఇక న్యాయముగా బ్రతకడం మొదలు పెడతారు, న్యాయముగా ఆలోచిస్తారు, అన్ని విషయాల్లో న్యాయం వెతుకుతారు. ఇది న్యాయమా కాదా? సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. ఏ రోజుకు ఆ రోజే లెక్క పూర్తయింది తండ్రి అన్నట్టు రెడీ అయి ఉంటారనే మాట. ప్రతి మాట ఒక విలువైన మాట, ప్రతి మాట ఒక జీవపు ఊటగా నువ్వు ఇచ్చావు. ఈరోజు నీకు వందనాలు. ఎంతమంది విన్నారో, ఎంతమంది హృదయంలోకి తీసుకున్నారో, ఎంతమంది పరివర్తనలోకి వస్తున్నారో నీ చేతికే ఇస్తున్నారు. కానీ సరైన రీతిని వీటిని స్వీకరించిన వారు, ఇలాగున నిన్ను కలుసుకొని నీతో కనెక్ట్ అయినటువంటి వాళ్ళు రాగల దినములో తమలో నిన్ను ప్రతిబింబించి నీ పోలికను చూపించి అనేక మందికి దీపాలై, త్రోవ చూపి, వెలుగై, మార్గదర్శకులై వర్ధిల్లుతారని మనసారా కోరుకుంటూ నమ్ముతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ, ఇంకా ఎవరు దిద్దుకోవాలో సరి చేసుకోవాలో, ఎవరెవరి లోపాలు ఏమన్నాయో అవన్నిటిని కూడా ఎవరికి వాళ్ళు దిద్దుకొని సరి చేసుకొని అందరూ నీ ప్రేమతో నిండిపోయి లోకాన్ని ద్వేషించి అసహించుకొని నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకొని నీ పోలికగా పుట్టిన సాటి మనిషిని ప్రేమించి క్షమించి దయ చూపి కనికరం చూపి న్యాయముగా ఇతరుల గురించి ఆలోచించి ఎవరికి ఎప్పటికప్పుడు చేయగలిగినంత మేలు చేయడానికి మాకందరి కృపనివ్వండి. భారాన్ని మా హృదయంలో ఉంచండి. సేవకుడే కాదు, సేవకురాలు కూడా నిన్ను కలుసుకునేటట్లు చేయండి తండ్రి. ప్రతి సేవకురాలు నిన్ను కలుసుకున్నదైతే ఇక సంఘాలు గొప్ప ఉజ్జీవంతో నింపబడతాయి, కదిలించబడతాయి. ప్రభువా అయ్యా, దైవజనురాలు ఇద్దరూ కలిసి సరైన ఐక్యతతో సేవ మొదలు పెడితే గొప్ప పని జరుగుతుంది తండ్రి. నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకొని దీవించు. మా బిడ్డలందరినీ అలాగున్న బలపరచు. స్తుతి మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకే ఇచ్చే, ప్రవేశు రక్తమునకే ఇచ్చే, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరి హృదయపూర్వక వందనాలు. అందరూ కూడా దేవునితో కనెక్ట్ అవ్వండి, మరి ఎక్కువగా దేవుణ్ణి కలుసుకోండి, ఇంకా మలచబడండి. తండ్రి ప్రేమతో నిండిపోండి. ప్రేమ అనే పంటనే భవిష్యత్తులో కోస్తారు. గాడ్ బ్లెస్ యూ. సెలవు. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న వారికి కూడా హృదయపూర్వక వందనాలు. చెప్పిన విషయాల్లో మీ దగ్గర ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోండి. మీలో దైవ జనురాండ్రు ఎవరైనా ఉంటే దయచేసి మీ ఆత్మీయ బిడ్డల్ని ఎలా స్వాధీనపరచుకోవాలో ఈరోజు నేను అందించాను. బిడ్డలతో ప్రేమగా మెలగండి, వారికి మంచి మాదిరిని ఇవ్వండి, సరైన ఆత్మీయతను చూపండి. దేవుని కలుసుకున్న వ్యక్తులుగా మిమ్మల్ని పోలి మీ ఆత్మీయ బిడ్డలు కూడా దేవునితో కనెక్ట్ అయ్యేటట్టు, కనీసం స్త్రీలారా పురుషులకు మాదిరి ఇవ్వకపోయినా మీ తోటి స్త్రీలకి, సంఘానికి వచ్చే ఆత్మీయ బిడ్డలకి ఒక మంచి భక్తిని నేర్పే విధంగా, ఆత్మీయతను నేర్పే విధంగా పరిశుద్ధాత్మ సంబంధులై దేవుని కొరకు నిలవండి. దేవుని రాజ్యంలో, దేవుని రాజ్య నిర్మాణంలో పాలివారై వర్ధిల్లండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
లోకము శోకము నీలో తీసి నూతన క్రియలను జరిగించునుగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీపై నిందను తొలగించగా, కలగా నిన్ను నియమించగా, నీపై నిందను తొలగించగా, కలగా నిన్ను నియమించగా, దూషణలన్నీ భూషణములుగా, దూషణలన్నీ భూషణములుగా, హృదిలో చేదును మధురము చేయగా, హృదిలో చేదును మధురము చేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు మన తోడుగా. ఈ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి